స్టడీ ద ఫాలోవింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఈ క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా చదివి సంబంధిత ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వండి అని చెప్పి అన్నాడు అనమాట. సో చూద్దాం అసలు ప్రశ్న వచ్చేసి మనకు దేనికి సంబంధించిందో చూద్దాం. So following are the conditions for granting advance of 10 lakhs to the farmers for the purchasing tractor by a Grameen bank. So the farmer must అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే ట్రాక్టర్ కొనదలిచిన రైతులకు గ్రామీణ బ్యాంకు సో 10 లక్షలను లోను అడ్వాన్స్గా ఇచ్చుటకు షరతులు ఈ క్రింద చూపబడినవి. రైతు ఖచ్చితంగా ఈ షరతులు కలిగి ఉండాలి, పాటించాలి అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇందాక క్వశ్చన్ ఏంటి, ఒక కంపెనీలో ఒక ఉద్యోగిని తీసుకోవడానికి సో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ గురించినటువంటి ఆ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే, ప్రాబ్లం ఏంటి అంటే, సో ఒక గ్రామీణ బ్యాంక్ ఉంది. ఆ గ్రామీణ బ్యాంక్ నుంచి ఎవరైనా ఒక రైతు గనక సో ట్రాక్టర్ కొనడానికి లోన్ తీసుకోవాలి అంటే 10 లక్షలు లోన్ తీసుకోవాలి అంటే ఆ వ్యక్తి ఆ రైతు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ నియమాలను మనము సో చదువుకొని దాని ప్రకారంగా సో మనం చూస్తూ ఒక ఐదుగురు రైతుల గురించి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ 5 రైతుల్లో ఎవరికి సో మనం లోన్ అనేది ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, సో అక్కడ ఇచ్చేటువంటి ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ అనేది తీసుకుంటాం. సో ఆ కండిషన్స్ ఏంటనేది మనం చూద్దాం. సో కండిషన్స్ మనం చూసామనుకోండి, ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు మనం చూద్దాం. సో ఆ రైతుకు ఉండవలసినటువంటి కండిషన్స్ ఏంటి అంటే 5 ప్రధానమైనటువంటి కండిషన్స్ ఇచ్చాడు. ఒక 2 వచ్చేసి మినహాయింపులు ఇచ్చాడు అనమాట. సో కాబట్టి ప్రధానమైన కండిషన్లు ఏంటి, మినహాయింపులు ఏంటి అనేది మనము చూడాలి. సో చూడండి, మినహాయింపు వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ అనేటువంటి కండిషన్ దగ్గర సో అంటే మొదటి కండిషన్ దగ్గర మనకు ఏ అనేటువంటి మినహాయింపు ఉంది, 4వ కండిషన్ దగ్గర బి అనేటువంటి మినహాయింపు ఉందన్నమాట. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనము ఈ టేబుల్ అనేది రాసేటప్పుడు జాగ్రత్తగా చూద్దాం. సో మొదటి కండిషన్ మనం చూసినట్లయితే, మొదటి కండిషన్ ఏంటంటే, సో ఇలా చూస్తే మనకు క్లారిటీగా వస్తుంది అనమాట. మీకు ఆ కండిషన్స్ అనేది అర్థమవుతుంది స్క్రీన్ పైన, ఎందుకంటే మొత్తం స్క్రీన్ అంతా ఉపయోగించేస్తున్నాం కదా. మొదటి కండిషన్, ద ఫార్మర్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 5 acres ఆఫ్ కల్టివేటబుల్ ల్యాండ్. అంటే సో ఇక్కడ చూడండి, సాగు చేయుటకు వీలైన 5 ఎకరాల పొలము ఖచ్చితంగా ఉండాలి. సాగు చేయుటకు వీలైన 5 ఎకరాల పొలము ఖచ్చితంగా సో ఉండాలి అని చెప్పి అంటున్నాడు అనమాట. మొట్టమొదటి కండిషన్. సో మొదటి కండిషన్ని మనం టేబుల్లో రాసేసుకుందాం. మొదటి కండిషన్ మనం చూస్తాం కదా. సో మొదటి కండిషన్ ఏంటంటే, సాగు చేయడానికి వీలైనటువంటి 5 ఎకరాల పొలము ఆ రైతుకు ఉండాలి. ఎవరైతే 10 లక్షలు లోన్ కావాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి 5 ఎకరాల పొలము, సాగు చేయబడేటువంటి పొలము ఉండాలంట. సో కాబట్టి మొదటి కండిషన్ నేను ఇలా రాస్తున్నాను. సో మొదటి కండిషన్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో కండిషన్ నంబర్ 1. సో కండిషన్ నంబర్ 1 ఓకే. సో ఏంటి, సో సాగు చేసేటువంటి పొలం, సాగు చేసే పొలము ఎంత ఉండాలి, 5 ఎకరాలు ఉండాలి. ఓకే. సో 5 ఎకరాలు సాగు చేసేటువంటి పొలం ఉండాలి. ఇది మొదటి కండిషన్. సో రెండో కండిషన్ మనం చూసినట్లయితే, రెండో కండిషన్ ఏమి ఇచ్చాడు, సో ఇక్కడ వచ్చేసి మనకు మొదటి కండిషన్కి ఎక్సెప్షన్ ఉంది కదా. ఓకే. సో ఈ ఎక్సెప్షన్ కూడా ఒకటేసారి రాసేసుకుందామా, సో కాకపోతే కొంచెం స్పేస్ ఇచ్చుకొని తర్వాత మనం రాసుకున్నా వచ్చేటువంటి నష్టం లేదనమాట. ఓకే. రెండో కండిషన్ చూద్దాం. సో ఎక్సెప్షన్ అనేది నేను తర్వాత రాస్తాను, మినహాయింపు. రెండో కండిషన్ మనం చూస్తే, సో బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ కొలాటరల్ ఆఫ్ అట్లీస్ట్ 8 lakhs అని చెప్పి అంటున్నాడు అనమాట. ఓకే. సో అంటే 8 లక్షల వరకు హామీ ఇచ్చే విధంగా ఉండాలి అని చెప్పి అంటున్నాడు అనమాట. సో హామీ వచ్చేసి ఎంత ఉండాలి, 8 లక్షలు ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి రెండో కండిషన్ నేను ఇక్కడ రాస్తున్నాను. సో రెండో కండిషన్ మనం చూసినట్లయితే, ఇక్కడ నేను రెండో కండిషన్ తీసుకుంటాను. ఎందుకంటే మొదటి కండిషన్కి ఎక్సెప్షన్ కూడా ఉంది కదా, ఆ ఎక్సెప్షన్ని ఇక్కడ మనం రాసేసుకుందాం. ఓకే. రెండో కండిషన్ మనం చూసినట్లయితే 8 లక్షల వరకు హామీ ఇచ్చే విధంగా ఉండాలంట. సో హామీ ఎంత ఉండాలి, సో హామీ వచ్చేసి 8 లక్షల వరకు ఉండాలి. 8 లక్షల వరకు హామీ ఉండగలగాలన్నమాట. సో తర్వాత మూడో కండిషన్ మనం చూసినట్టయితే, మూడో కండిషన్ మనకి ఎక్సెప్షన్ లేదు కాబట్టి, రెండో కండిషన్ కూడా ఎక్సెప్షన్ లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం గ్యాప్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మూడో కండిషన్ ఏంటి, నాట్ బీ మోర్ దాన్ 50 years ఓల్డ్ యాజ్ ఆన్ 1/12/2005. అంటే సో 2005వ సంవత్సరము డిసెంబర్ 1వ తేదీ కల్లా ఆ వ్యక్తి యొక్క వయసు 50 సంవత్సరాలకు మించి ఉండకూడదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంతే కదా. ఎస్, వయసు ఎంత ఉండాలి అనేది మనము సో ఇక్కడ చూద్దాం. మూడో కండిషన్ వయసుకు సంబంధించింది. సో వయసు వచ్చేసి ఎంత ఉండాలి, 50 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. 50 సంవత్సరాల వరకు ఉండొచ్చు, కానీ 50 సంవత్సరాలకి మించకూడదు. ఏ రోజు లోపల, 1/12/2005 లోపల అనమాట. సో 1/12/2005
2005 అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి 2005 సంవత్సరానికల్లా 50 సంవత్సరాలు కనుక ఉండాలి అంటే వాళ్ళ యొక్క జన్మ, ఓకే, సో వాళ్ళ యొక్క పుట్టిన తేదీ ఎప్పుడై ఉండాలి? 2005కి ఒక 50 సంవత్సరాలు వెనకే కదా. ఓకే, సో అంటే ఇక్కడ ఒక 5 సంవత్సరాలు ఉన్నాయి, దాన్ని తీసేసేయాలి, ఇంకొక 45 సంవత్సరాలు వెనక్కిపోవాలి కదా. సో కాబట్టి మనకు 2005లో నుంచి ఒక 50 సంవత్సరాలు వెనక వెళ్ళామనుకోండి. ఓకే, సో ఏమవుతుంది మనకి? సో చూద్దాం, 2005లో నుంచి ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము అంటే ఇక్కడ 5 సంవత్సరాలు, 200లో నుంచి 5 తీసామంటే 1900. ఓకే, సో 1900. సో ఇక్కడ వచ్చేసి మనకు ఓకే, సో 5లో నుంచి ఓకే, సో 0 పోతుంది, 200లో నుంచి 5 పోతే ఓకే, సో 80. సో ఇక్కడ వచ్చేసి మనకి ఓకే, సో 5 తీసేస్తాం కదా. సో 10లో నుంచి 5 పోతే 5 పోతుంది. ఎందుకు అంటే 0లో నుంచి 5 తీయలేం కదా, 0లో నుంచి 5 తీయలేం కాబట్టి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2 దగ్గర నుంచి ఒకటి ఇక్కడ అప్పు తెచ్చుకున్నామంటే 1లో నుంచి 5 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది? 20లో ఒకటి వచ్చేసింది కాబట్టి పక్కకి ఇంకా 19 ఉంటుంది అనమాట. అంటే 1955 ఓకే, సో సంవత్సరంలో వాళ్ళ యొక్క పుట్టిన తేదీ అనేది ఉండాలి. అంటే 1955 అయినా ఉండొచ్చు, 1955కు ముందు అంటే 1954 కావచ్చు, 52 కావచ్చు, 51 కావచ్చు అనమాట. కానీ 1950కి 6 కానీ ఇట్లాగానే తీసుకున్నామంటే 50 సంవత్సరాలు రావు, తగ్గిపోతాయి అనమాట. ఓకే, సో తక్కువ వయసు అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి వీళ్ళకి 50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి సో 55 తర్వాత ఉండాలి, ఇంకా 55 ముందు కాదనమాట. అంటే 56, 57, 58 ఇలా ఉండొచ్చు, కానీ 50 సంవత్సరాల లోపల రావాలి కదా. కానీ 54, 53, 52 అనేది రాకూడదు. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. 50 సంవత్సరాల కన్నా ఎక్కువ కాదు, 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి 1955 తర్వాత గనక పుట్టి ఉంటే వాళ్ళకి 50 సంవత్సరాల లోపల వయసు ఉంటుంది. అంటే 56 కావచ్చు, 57 కావచ్చు, 58 కావచ్చు. ఇలా 55 తర్వాత సంవత్సరాల్లో పుట్టుంటే 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటుంది. అదే 55 సంవత్సరాల కన్నా 1955 కన్నా ముందు కనుక పుట్టున్నారనుకోండి, అంటే 54, 52, 53 ఎట్లా కనుక పుట్టుంటే సో మనకు 50 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వచ్చేస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. సో 1955 సో తరువాత పుట్టుండాలి, వాళ్ళు తరువాత పుట్టుండాలి. ఏ కండిషన్ కోసమో వాళ్ళ యొక్క వయసు 50 సంవత్సరాల మించకూడదు అంటే ఖచ్చితంగా వాళ్ళు సో 1955 తరువాతే జన్మించిన వాళ్ళు అయి ఉండాలి. ముందు జన్మించిన వాళ్ళు అయి ఉన్నారు అంటే 50 సంవత్సరాలు ఎక్కువైపోతాయి అన్నమాట. సో తర్వాత కండిషన్ మనం చూద్దాం. నెక్స్ట్ కండిషన్, సో తర్వాత కండిషన్ మనం చూస్తే సో 4వ కండిషన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. సో 4వ కండిషన్ ఏమంటున్నాడంటే నాట్ హ్యావ్ ఎనీ అవుట్ స్టాండింగ్ అన్పెయిడ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ అని చెప్పి అంటున్నాడు అనమాట. 4వ కండిషన్ నాట్ హ్యావ్ ఎనీ అవుట్ స్టాండింగ్ అన్పెయిడ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. అంటే బ్యాంకుకు చెల్లించవలసిన లోను బకాయిలు ఉండకూడదంట. అంటే ఆల్రెడీ ఒక లోన్ తీసుకొని దాన్ని కట్టకుండా ఇంకే సో ఎగనాం పెట్టినటువంటి పరిస్థితి ఉండకూడదు ఆ రైతుకి గనక మనం లోన్ ఇవ్వాలి అంటే. ఓకేనా, సో కాబట్టి సో లోన్ అనేది పెండింగ్ అనేది ఉండకూడదు అనమాట. ఓకే, సో బకాయిలు ఉండకూడదు, సో బకాయిలు ఉండకూడదు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఈ కండిషన్ ఎలా రాస్తున్నాను. సో తర్వాత ఈ 4వ కండిషన్కి మనకు వచ్చేసి మినహాయింపు ఉంది కాబట్టి కొంచెం స్పేస్ అనేది మనము ఓకే సో ఇక్కడ ఇచ్చుకుందాము. సో 4వ కండిషన్ కొంచెం స్పేస్ ఇచ్చేసి తర్వాత మనం వచ్చేసి 5వ కండిషన్ తీసుకుందాం. మినహాయింపుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ మినహాయింపులు ఎక్కడైతే మనం రాసుకోవాలో అక్కడ రాసుకుందాం అనమాట. సో కొంచెం స్పేస్ లేదు కాబట్టి మనం కొంచెం ఓకే సో ఎలా రాసుకున్నాం. సో చూడండి 4వ కండిషన్ ఏంటి? బకాయిలు ఉండకూడదు, బకాయిలు అనేటివి ఏది కూడా ఉండకూడదు అనమాట. అంటే పెండింగ్ లోన్స్ ఏవి కూడా ఉండకూడదు. సో తర్వాత 5వ కండిషన్ మనం చూస్తే 5వ కండిషన్ ఏమి ఇచ్చాడు? బి ఏబుల్ టు ప్రొడ్యూస్ ఏ రికమెండేషన్ లెటర్ ఫ్రమ్ ద పంచాయత్ ప్రధాన్ అని చెప్పి అంటున్నాడు అనమాట. పంచాయత్ ప్రధాన్ నుండి రికమెండేషన్ లెటర్ తేగలిగి ఉండాలి. అంటే పంచాయత్ ప్రధాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తి దగ్గర నుంచి సో ఈ వ్యక్తికి ట్రాక్టర్ ఇవ్వచ్చు అనేటువంటి రికమెండేషన్ లెటర్ వచ్చేసి తీసుకురాగలిగి ఉండాలన్నమాట. ఆ రైతు ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ఈ రికమెండేషన్ లెటర్ కూడా సో సంపాదించి తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. సో చూద్దాం ఈ 5వ కండిషన్కి. 4వ కండిషన్కి ఎక్సెప్షన్ ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి సో నేను 5వ కండిషన్ రాస్తున్నాను. రికమెండేషన్ లెటర్ కావాలి,
రికమెండేషన్ లెటర్ కావాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో మొదటి కండిషన్, రెండో కండిషన్, మూడో కండిషన్, నాలుగో కండిషన్, సో ఐదో కండిషన్, ఈ 5 కండిషన్స్ మనము రాసేసుకున్నాము. ప్రధానమైనటువంటి కండిషన్స్ ఏంటి? మొట్టమొదటి కండిషన్, ఎవరైతే ఏదైతే రైతుకు మనం లోన్ ఇవ్వాలో 10 లక్షల లోను, సో ఆ బ్యాంకు వాళ్ళు పెట్టినటువంటి మొదటి కండిషన్ ఏంటంటే ఆ రైతుకి సాగు చేసేటువంటి పొలము ఎంత ఉండాలి? 5 ఎకరాలు ఉండాలి. రెండో కండిషన్ ఏంటి? సో రెండో కండిషన్ ఏంటి అంటే మనకు సో హామీ ఇవ్వగలిగేది ఎంత ఉండాలి? 8 లక్షల వరకు హామీ ఇవ్వగలిగేది ఉండాలన్నమాట. సో తర్వాత వయసు వచ్చేసి 50 సంవత్సరాలకు మించకూడదు, అంటే 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలన్నమాట. ఏ డేట్కి? సో 1/12/2005 అనమాట. అంటే 2005 సంవత్సరానికల్లా 50 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలంటే వాళ్ళు ఏ సంవత్సరం తర్వాత పుట్టుండాలంటే 1955 తర్వాత పుట్టుండాలి. ముందు కనుక పుట్టున్నారనుకోండి 50 సంవత్సరాలు దాటిపోతాయి. ఓకే. సో తర్వాత నాలుగో కండిషన్ చూస్తే బకాయిలు అనేటివి ఉండకూడదు అనమాట. బకాయిలు అనేటివి ఉండకూడదు. ఐదో కండిషన్ చూస్తే మనకు రికమెండేషన్ లెటర్ అనేది తీసుకురాగలగాలి. ఇవి మనకున్నటువంటి ప్రధానమైన 5 కండిషన్స్. ఇప్పుడు మనం వచ్చేసి మినహాయింపులు అనేటివి ఏమున్నాయి చూద్దాం. మినహాయింపు, మొదటి మినహాయింపు ఏంటి? మొదటి మినహాయింపు కనుక మనం చూసినట్లయితే సో ఇక్కడ ఏ అనేది ఇచ్చాడనమాట. ఏ అనేది ఎక్కడ అంటున్నాడు? ఏ ఎట్ 1. ఓకే. సో ఏ ఎట్ రోమన్ నంబర్. ఓకే. సో 1 లేకపోతే ఐ అనమాట. ఐ లాగే ఇచ్చాడనమాట. సో అబోవ్ బట్ ఈజ్ ఏబుల్ టు కల్టివేట్ మోర్ దెన్ 1 క్రాప్ ఇన్ ఈచ్ పీస్ ఆఫ్ ల్యాండ్ ద కేస్ ఇస్ టు బి రెఫర్డ్ టు ద చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్ అని చెప్పి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే సో ఒకటో కండిషన్ తప్ప మిగతా కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయ్యి ఈ ఒకటో కండిషన్ కనుక ఈ విధంగా ఉంటే ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్తున్నారనమాట. అంటే రెండవ కండిషన్ హామీ 8 లక్షలు ఉండాలి, తర్వాత వయసు వచ్చేసి 50 సంవత్సరాల లోపల ఉండాలి, తర్వాత బకాయిలు ఉండకూడదు, రికమెండేషన్ లెటర్ తీసుకురాగలిగి ఉండాలి. ఇవన్నీ గనక సాటిస్ఫై అయి ఉండి అతనికి సాగు భూమి గనక 5 ఎకరాలు లేకపోతే 5 ఎకరాలు గనక లేకపోతే మినహాయింపు ఏమి ఇచ్చాడంటే 5 ఎకరాలు లేకపోయినా పర్వాలేదు, కానీ మిగిలినటువంటి సో అన్ని ప్రమాణాలను పాటిస్తూ ఒక్కొక్క భూభాగంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండిస్తున్నట్లయినా ఆ రైతు కేసును బ్యాంకు చైర్మన్ దృష్టికి తీసుకుపోవాలి అని చెప్పి అంటున్నాడు అనమాట. 5 ఎకరాల పొలం లేదు అంటే 5 ఎకరాల కన్నా తక్కువ ఉందనుకోండి, ఆ తక్కువ ఉన్నటువంటి పొలంలో 2 సార్లు పంట కనుక వేస్తూ ఉంటే ఆ రైతు అలాంటి రైతుని ఎవరికి రికమెండేషన్ చేయాలి అంటే, ఎవరికి రెఫర్ చేయాలి అంటే చైర్మన్ దృష్టికి, బ్యాంకు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లాలంట. ఓకే. ఇక్కడ నేను వచ్చేసి ఎక్సెప్షన్ ఏ రాస్తున్నాను. ఎక్సెప్షన్ ఏలో నేనేం రాస్తున్నా అంటే 1+ అని చెప్తున్నాను. 1+ అంటే 1 కన్నా ఎక్కువ. సో మనకేమన్నాడు? 1 కంటే ఎక్కువ పంటలు కాబట్టి 1+ అని అన్నమాట. ఇలాంటి సందర్భంలో ఆ కేసుని ఎవరికి రెఫర్ చేయాలి మనము? బ్యాంకు చైర్మన్కి. సో బ్యాంకు చైర్మన్కి రెఫర్ చేయాలి. బ్యాంకు చైర్మన్కి రెఫర్ చేయాలి. ఎప్పుడు? సో 5 ఎకరాలు సాగు పొలం లేనప్పుడు, సో ఉన్నటువంటి దాంట్లోనే 1 కన్నా ఎక్కువ పంటలు పండిస్తూ ఉండి మిగతా కండిషన్స్ అన్నీ కనుక సాటిస్ఫై చేస్తుంటే అప్పుడు మనము బ్యాంకు చైర్మన్కి ఆ వ్యక్తి యొక్క కేసుని రెఫర్ చేయాలి. వాళ్ళ నిర్ణయం తీసుకుంటారనమాట. సో తర్వాత మనం రెండో చూస్తే ఎక్సెప్షన్ బి అనేది, ఎక్సెప్షన్ బి వచ్చేసి మనకు ఎక్కడ ఇచ్చాడు చూడండి, ఎట్ 4 అనమాట. ఓకే. సో ఎట్ 4 అబోవ్ బట్ హ్యాస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫ్ అట్లీస్ట్ 4 lakhs విత్ ద బ్యాంక్ ద కేస్ ఈస్ టు బి రెఫర్డ్ టు ద జనరల్ మేనేజర్ ఆఫ్ ద బ్యాంక్. అంటే ఒక 4వ కండిషన్ తప్ప మిగిలిన అన్ని ప్రమాణాలను పాటిస్తూ, ఓకే, సో ఒక 4వ కండిషన్ అంటే బకాయిలు అనేటువంటి కండిషన్, మామూలుగా బకాయిలు ఉండకూడదు కదా, లేదు, సో ఉండకూడదు అనమాట. సో కానీ ఈ వ్యక్తికి బకాయిలు ఉన్నాయి అనుకోండి, అలాంటి సందర్భంలో ఈ ఒక్క కండిషన్ తప్ప మిగతావన్నీ కనుక సాటిస్ఫై చేస్తూ ఉన్నాడు అనుకోండి, అలాంటి సందర్భంలో ఆ వ్యక్తికి మనం ఇచ్చేటువంటి మినహాయింపు ఏంటనే చెప్తున్నాడు. ఒకవేళ బకాయిలు కనుక ఉంటే ఏం చేయాలి అనేది చెప్తున్నాడు. సో 4వ కండిషన్ తప్ప మిగతా అన్ని ప్రమాణాలను పాటిస్తూ బ్యాంకులో కనీసం 4 లక్షల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయటైనా, ఓకే, ఆల్రెడీ అప్పులు ఉన్నాయి కానీ ఆ వ్యక్తికి, సో ఇప్పుడు మళ్ళీ కండిషన్ ఏం పెడుతున్నాడంటే కొంచెం అప్పున్నా పర్వాలేదు కానీ ఆ వ్యక్తికి సో ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 4 లక్షలు కనుక ఉందనుకోండి, అప్పుడు ఆ రైతు కేసును బ్యాంకు జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకుపోవాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో బి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి, అది కూడా ఎంత? 4 లక్షలు. సో అప్పుడు ఆ రైతు యొక్క కేసుని ఎవరికి రెఫర్ చేయాలి మనము? సో బ్యాంకు జనరల్ మేనేజర్కి
మనం రెఫర్ చేయాలి. సో ఇవి కండిషన్స్ అనమాట, 5 ప్రధానమైనటువంటి కండిషన్స్, 2 మినహాయింపులు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ కండిషన్స్ అన్నీ రాసేసుకున్నాం కాబట్టి, ఒక టేబుల్ రూపంలో రాసేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు మనము ఒక్కొక్క వ్యక్తి యొక్క, ఒక్కొక్క రైతు యొక్క డీటెయిల్స్ మనం చదువుకొని అప్పుడు మనం ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. అంటే ఏ ఆప్షన్ మనకు కావాలి, ఏ ఆప్షన్ పెట్టాలనేది మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. సో చూద్దాం తర్వాత ఏమి ఇచ్చాడు అనేది. ఓకే, సో తర్వాత మనం చూసినట్లయితే, సో ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్, ఇన్ ఈచ్ క్వశ్చన్ బిలో detailed information of one farmer is given. You have to carefully study the information provided in each case and take one of the following course of action based on the information and conditions given above. You are not to assume anything other than the information provided in each question. All these cases are given to you as on 1/12/2005. You have to indicate your decision by marking answers to each questions as follows అని చెప్పి అన్నాడు అనమాట. ఓకే, సో ఇదే మనకు తెలుగులో కూడా ఇచ్చుంటారు కాబట్టి, ఓకే, సో దాన్ని మనం చూద్దాం. సో ఈ క్రింది ప్రశ్నలన్నింటిలో ఒక రైతుకు సంబంధించిన సమాచారం మొత్తం ఇవ్వబడినది. ఆ సమాచారం మొత్తాన్ని క్షుణ్ణంగా చదివి అన్ని షరతులను దృష్టిలో ఉంచుకొని ఇవ్వబడిన ఆప్షన్ల నుండి సరైన కార్యాచరణ ఎంచుకోవాలి. ప్రశ్నలో ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే నిజమని భావించాలి తప్ప సొంతంగా ఏది కూడా ఊహించుకోకూడదు. పైన ఇవ్వబడిన సమాచారం అంతా 1/12/2005 వరకు ఇచ్చినదా మనం గమనించాలి. ఓకేనా? సో ఇప్పుడు తర్వాత చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. ఈ క్రింది ఆప్షన్ల నుండి సమాధానంను గ్రహించాలి అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ప్రతి ప్రాబ్లం కూడా ఆప్షన్స్ మారుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రాబ్లం మారినప్పుడు దానికి సంబంధించినటువంటి సందర్భం కూడా మారుతుంది కదా. ఓకే, సో జనరల్ మేనేజర్కి మనం రెఫర్ చేయాలా, లేకపోతే చైర్మన్కి రెఫర్ చేయాలా అనేటువంటి కండిషన్స్ అన్నీ మారుతుంటాయి కాబట్టి ఆప్షన్స్ కూడా ఇక్కడ ప్రతి ప్రాబ్లంకి మారుతూ ఉంటాయి. ఓకే, సో చూద్దాం మొదటి ఆప్షన్ ఏమి ఇచ్చాడు. మొదటి ఆప్షన్ చూస్తే ఇఫ్ ద అడ్వాన్స్ ఈజ్ నాట్ టు బి గ్రాంటెడ్ అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే లోన్ లేదా అడ్వాన్సు తిరస్కరింపబడితే, అంటే ఇవ్వకూడదు అనుకుంటే ఎలాంటి ఆప్షన్ తీసుకోవాలి? ఒక రైతుకు గనక వాళ్ళు లోన్ ఇవ్వకూడదు అనుకుంటే ఏ ఆప్షన్ తీసుకోవాలి? ఏ అనేటువంటి ఆప్షన్. ఒక వ్యక్తి యొక్క డీటెయిల్ మనం చదివి ఆ వ్యక్తికి లోన్ కనుక ఇవ్వకూడదు అనేటువంటి పరిస్థితి కనుక ఉంటే అప్పుడు మనం ఏ అనేటువంటి ఆప్షన్ని టిక్ పెట్టాలన్నమాట. సో బి కనుక తీసుకుంటే ఇఫ్ ద కేస్ ఈజ్ టు బి రెఫర్ టు ద జనరల్ మేనేజర్ ఆఫ్ ద బ్యాంక్ అని చెప్పి అన్నాడు అనమాట. సో రైతు కేసును సో బ్యాంకు జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్ళవలసి కనుక వస్తే అప్పుడు బి అనేటువంటి ఆప్షన్ మనము తీసుకోవాలి. సో తర్వాత సి కనుక తీసుకున్నట్లయితే ఇఫ్ ద డేటా ప్రొవైడెడ్ ఈజ్ నాట్ అడెక్వేట్ టు టేక్ ఏ డెసిషన్ అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే నిర్ణయం తీసుకోవడానికి సరిపడా సమాచారం లేకపోతే అప్పుడు సి అనేటువంటి ఆప్షన్ మనము తీసుకోవాలంట. సో తర్వాత డి అనేటువంటి ఆప్షన్ కనుక చూసినట్లయితే ఇఫ్ ద అడ్వాన్స్ ఈజ్ టు బి గ్రాంటెడ్ అని చెప్పి అంటున్నాడు. అంటే లోన్ లేదా అడ్వాన్స్ గ్రాంట్ చేయబడితే, అంటే లోన్ కనుక ఒక వ్యక్తికి ఇవ్వాలి అనుకుంటే ఒక వ్యక్తి యొక్క డేటా చదివి అలాంటప్పుడు డి అనేటువంటి ఆప్షన్ని తీసుకోవాలి. సో ఈ అనేటువంటి ఆప్షన్ చూడండి ఇఫ్ ద కేస్ ఈజ్ టు బి రెఫర్ టు ద చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్ అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే రైతు కేసును బ్యాంకు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్ళవలసి వస్తే ఓకే అప్పుడు మనం ఈ అనేటువంటి ఆప్షన్ని మనం తీసుకోవాలి. సో ఈ ప్రాబ్లంకి సంబంధించి ఇవి మనకున్నటువంటి ఆప్షన్స్ అనమాట. 5 ప్రశ్నలకి ఇదే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వీటిలో నుంచి ఏదైనా ఒక ఆప్షన్ మనము తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మొట్టమొదటి వ్యక్తి యొక్క సో డీటెయిల్స్ మనం చదివి సో ఆన్సర్ అనేది పెడతాం. సో 6వ ప్రశ్న మనం చూద్దాం. సో కండిషన్స్ అన్ని చూసాము, ఆప్షన్స్ కూడా ఏం తీసుకోవాలో మనం చూసాం కాబట్టి ఇప్పుడు 6వ ప్రశ్నలో ఇచ్చినటువంటి రైతు యొక్క డీటెయిల్ మనం చదివి దానికి సంబంధించినటువంటి విధంగా ఏ ఆప్షన్ తీసుకోవాలనేది మనము చూద్దాం. సో పవన్ మోహంతి హ్యాస్ అబ్టైన్డ్ ఏ రికమెండేషన్ లెటర్ ఫ్రమ్ ద సో పంచాయత్ ప్రధాన్. He has 7 acres of cultivable so land and can produce collateral of 8 lakhs. He was born on 4th July 1955. He doesn't have any outstanding loan from the bank అని చెప్పి అన్నాడు అనమాట. అంటే పవన్ మోహంతి అనేటువంటి ఒక రైతు ఉన్నాడు. సో పవన్ మోహంతి అనేటువంటి రైతు ఉన్నాడు ఇక్కడ. సో ఈ పవన్ మోహంతి అనేటువంటి రైతు పంచాయతీ ప్రధాన్ నుంచి రికమెండేషన్ లెటర్ తేగలిగాడు అని చెప్పి అంటున్నాడు అనమాట. సో రికమెండేషన్ లెటర్ అనేది ఎన్నో కండిషను, 5వ కండిషన్ కదా. సో తను వచ్చేసి రికమెండేషన్ లెటరు తీసుకోరాగలడంట. అంటే 5వ కండిషను సంతృప్తి పరచబడుతుంది. సో తర్వాత మనం చూసామనుకోండి అతనికి సాగు చేయుటకు వీలైన 7 ఎకరాల భూమి ఉన్నది. ఓకే అతనికి సాగు చేయడానికి వీలైనటువంటి
ఎన్ని ఎకరాల భూమి ఉందంట? 7 ఎకరాల భూమి ఉంది. మనకు కావాల్సింది ఎంత? 5 ఎకరాలు ఉంటే చాలు లోన్ ఇవ్వడానికి. ఓకే, సో ఇతనికి 7 ఎకరాలు ఉంది కాబట్టి మొదటి కండిషన్ కూడా సంతృప్తిపరచబడుతుందా లేదా? ఎస్. తర్వాత రెండోది చూస్తే, తర్వాత కండిషన్ చూస్తే అతను 8 లక్షల వరకు హామీ చూపించగలడు. 8 లక్షల వరకు హామీ చూపించగలడు అంటే హామీ వచ్చేసి దేనికి సంబంధించిన కండిషను? రెండో కండిషన్ అనమాట. రెండో కండిషన్ కూడా సంతృప్తిపరచబడుతుంది. సో తర్వాత మనం చూస్తే అతను జూలై 4, 1955న జన్మించాడు. ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి డేట్ ఏంటి? సో డిసెంబర్ అనమాట. ఓకే, సో డిసెంబర్ కనుక చూసామనుకోండి మనకు వచ్చేసి 1వ తేదీ 12వ నెల. ఓకే, సో 2005వ సంవత్సరం నాటికి. సో మనకు వచ్చేసి ఎప్పటికీ వాళ్ళ యొక్క ఓకే సో పుట్టినరోజు ఉండాలి అంటే, పుట్టిన తేదీ ఉండాలంటే 1వ తేదీ 12వ నెల 1955 తర్వాత ఉండాలన్నమాట. ఓకే, సో చూడండి 1వ తేదీ 12వ నెల. ఓకే, సో 1955 తర్వాత ఉండాలి. సో కానీ ఇక్కడ మనం చూసామనుకోండి ఇక్కడ ఎంత ఇచ్చాడో జూలై నెల 4వ తేదీ 1955 అంటే దాని అర్థం ఏంటి? 1955కి ముందే పుట్టున్నాడు అంటే ఆ వ్యక్తికి 50 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉంటుందా లేదా? ఎస్. సో కాబట్టి వయసుకు సంబంధించినటువంటి కండిషన్ ఇక్కడ సాటిస్ఫై కావట్లేదు. ఓకేనా? సో తర్వాత మనం చూసినట్లయితే అతనికి గతంలో బ్యాంకుకు చెల్లించవలసినటువంటి ఎలాంటి లోన్లు కూడా పెండింగ్లో లేవంట. సో మనకు వచ్చేసి బకాయిలు వచ్చేసి ఏమీ లేవంట. 4వ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఇక్కడ చూడండి మనం చూసినట్లయితే మొదటి కండిషను సాటిస్ఫై అయింది, రెండో కండిషను సాటిస్ఫై అయింది, 4వ కండిషను సాటిస్ఫై అయింది, 5వ కండిషన్ సాటిస్ఫై అయింది, కానీ 3వ కండిషన్ మాత్రమే సాటిస్ఫై కావట్లేదు. ఓకే, సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మనకు ప్రధానమైనటువంటి కండిషన్లో ఒక్క కండిషన్ 3వ కండిషన్ తప్ప మిగతావన్నీ కూడా సాటిస్ఫై అవుతున్నాయి. కానీ మిగతా 3వ కండిషన్కి మనకు మినహాయింపులు ఏది లేదు కాబట్టి ఈ ప్రధానమైనటువంటి కండిషన్లో ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా కానీ మనం లోన్ ఇవ్వలేము. ఓకే, సో మొదటి కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి ఆ ఉన్నటువంటి భూమిలో ఓకే సో రెండు సార్లు పంట వేస్తుంటే అతన్ని బ్యాంకు చైర్మన్కి రెఫర్ చేయొచ్చు. ఒకవేళ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యి మనకు ఈ 4వ కండిషన్ అంటే బకాయిలు కనుక ఉన్నాయనుకోండి ఆ వ్యక్తికి ఫిక్స్డ్ డిపాజిట్ 4 లక్షలు కనుక ఉంటే సో బ్యాంకు ఓకే సో జనరల్ మేనేజర్కి రెఫర్ చేయొచ్చు. కానీ ఇక్కడ 3వ కండిషన్కి మనకి ఇట్లాగా ఏమి మినహాయింపు అనేది కండిషన్ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ప్రధానమైనటువంటి కండిషన్లో 3వ కండిషన్కి మినహాయింపు లేనటువంటి కండిషన్కి మనకి ఇక్కడ సో కండిషన్ సంతృప్తి పరచబడడం లేదు కాబట్టి ఈ వ్యక్తికి లోన్ ఇవ్వడం అనేది ఓకే సో కుదరదనమాట. సో లోన్ ఇవ్వడం మనకు ఓకే సో కుదరనప్పుడు ఎలాంటి ఆప్షన్ తీసుకోవాలి? ఇక్కడ చూడండి మొదటి ఆప్షన్ ఏమి ఇచ్చాడు? లోన్ లేదా అడ్వాన్సు తిరస్కరింపబడితే ఏ ఆప్షన్ తీసుకోవాలంట? ఫస్ట్ ఆప్షన్ కదా. ఇక్కడ ఈ వ్యక్తికి లోన్ తిరస్కరించబడుతుందా లేదా? ఎస్. ఎందుకు? వయసు వచ్చేసి 50 సంవత్సరాలు ఓకే సో పైన అయిపోతుంది అనమాట. 50 సంవత్సరాల కన్నా ఎక్కువ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు లోన్ తిరస్కరించబడడం జరిగిందనమాట. అన్నీ సాటిస్ఫై అయినా ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా కానీ లోన్ ఇవ్వడం జరగదు. వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి 5 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఓకే సో లోన్ ఇవ్వబడుతుంది. ఒకవేళ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే దానికి మినహాయింపు కండిషన్స్ మన సాటిస్ఫై అయిందంటే బ్రాంచ్ చైర్మన్కి రెఫర్ చేస్తాము. సో ఒకవేళ మనకు 4వ కండిషన్కి సంబంధించి బకాయిలకు సంబంధించినటువంటి కండిషన్ ఫెయిల్ అయ్యి దానికి సంబంధించినటువంటి ఓకే సో మినహాయింపు కండిషన్ కనుక మనకు సాటిస్ఫై అయితే అప్పుడు మనం వచ్చేసి ఆ వ్యక్తిని ఓకే సో బ్రాంచ్ జనరల్ మేనేజర్కి మనం రెఫర్ చేయొచ్చు. అంతేకాని ఈ మెయిన్ కండిషన్స్లో అంటే మినహాయింపు లేని కండిషన్స్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కానీ మనం లోన్ అనేది ఇవ్వలేము. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అనేది అయిపోతుంది. సో ఈ ప్రశ్నకి సరైన జవాబు అంటే సో ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకోవాలి 6వ ప్రశ్నకి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే తర్వాతి ప్రశ్న ఇక్కడ ఏమి ఇచ్చాడు? మొదటి కండిషన్. So Suresh Chauhan was born on 8th November 1956. He has obtained a recommendation letter from the Panchayati Pradhan. He has 4 acres of cultivable land with 2 crops in each piece of land. He can pledge 8 lakhs as collateral. He has no outstanding loan from the bank అని చెప్పి అన్నాడు. సో తెలుగులో చూద్దాం. అదే కండిషన్స్ మనం తెలుగులో చూసాము అంటే సురేష్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి నవంబర్ 8, 1956న జన్మించాడు. సో చూడండి 1955 తర్వాతే కదా 1956 అంటే 1955 తర్వాత ఎవరికన్నా ఓకే సో పుట్టిన తేదీ ఉండాలి అంటే మనం చూసినటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళకి సో 50 సంవత్సరాల కన్నా కొంచెం తక్కువ వయసు ఉంటుందా లేదా? ఎస్. సో కాబట్టి వయసుకు సంబంధించినటువంటి కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అయ్యిందా లేదా? అయ్యింది. సో తర్వాత మనం చూసామంటే నెక్స్ట్ కండిషన్
అతను పంచాయతీ సో ప్రధాన్ నుండి రికమెండేషన్ లెటర్ తెచ్చాడు. అతను పంచాయతీ ప్రధాన్ నుండి రికమెండేషన్ లెటర్ తెచ్చాడంట. అంటే 5వ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. 5వ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుందన్నమాట. సో తర్వాత మనం చూస్తే అతని వద్ద సాగు చేయుటకు వీలైన 4 ఎకరాల భూమి ఉన్నది. సో అతని వద్ద సాగు చేయడానికి ఎన్ని ఎకరాల భూమి ఉందంట? 4 ఎకరాలు. సో మనకి ఎంత కావాలి? మొదటి కండిషన్ ప్రకారము 5 ఎకరాలు ఉండాలి. అంటే మొదటి కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన మినహాయింపు ఏమన్నా ఇచ్చాడనేది మనం చూద్దాం. అతని వద్ద సాగు చేయుటకు వీలైన 4 ఎకరాల భూమి ఉన్నది మరియు ఒక్కొక్క భూభాగంలో అతను 2 రకాల పంటలను పండిస్తాడు. అంటే 1వ కండిషన్కి సంబంధించినటువంటి మినహాయింపు కండిషన్ ఏదైతే ఉందో అది సాటిస్ఫై అవుతుందా లేదా? సో 1 కన్నా ఎక్కువ పంటలు కనుక పండిస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తిని మనకు బ్యాంకు చైర్మన్కి రెఫర్ చేయాలా లేదా? ఎస్. ఓకే, తర్వాత కండిషన్ మనం చూద్దాం. అతను 8 లక్షల వరకు హామీ చూపించగలడు. 8 లక్షల వరకు హామీ చూపించగలడు అంటే 2వ కండిషన్ అనమాట. సో 8 లక్షల వరకు హామీ చూపించాలి అతని. సో ఈ 2వ కండిషన్ కూడా సంతృప్తి పరచబడడం జరుగుతుంది. సో తర్వాత మనం చూస్తే గతంలో బ్యాంకుకు చెల్లించవలసిన ఎలాంటి లోన్లు అతనికి పెండింగ్లో సో లేవంట. సో అంటే 4వ కండిషన్ కూడా మనకు సాటిస్ఫై అవుతుందా? సో చూడండి, ఒక్క మొదటి కండిషన్ తప్ప మిగతావన్నీ కూడా సాటిస్ఫై అవుతున్నాయి. మొదటి కండిషన్కి సంబంధించినటువంటి మనకు ఏదైతే ఈ మినహాయింపు కండిషన్ ఉందో అది మనకు సాటిస్ఫై కావడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఆ వ్యక్తిని ఎవరికి రెఫర్ చేయాలి? బ్రాంచ్. సో బ్యాంకు చైర్మన్కి మనం రెఫర్ చేయాలి. బ్యాంకు చైర్మన్కి రెఫర్ చేయాలి అనేటువంటి ఆప్షన్ ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి. ఇఫ్ ద కేస్ ఈజ్ టు బి రెఫర్ టు ద జనరల్ మేనేజర్ అనేది సెకండ్ ఆప్షన్. అంటే అది కాదు. తర్వాత వచ్చేసి మనం చివరిది చూడండి, ఆప్షన్ ఈ. ఇఫ్ ద కేస్ ఈజ్ టు బి రిఫర్ టు ద చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్. రైతు కేసును బ్యాంకు చైర్మన్ దృష్టికి వెళ్ళవలసి వస్తే ఏ ఆప్షన్ తీసుకోవాలంట? ఈ అనేటువంటి ఆప్షన్ తీసుకోవాలంట. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన జవాబు అంటే ఆప్షన్ ఈనే కదా అవుతుంది. ఎస్. తర్వాత ప్రశ్న మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. 8వ ప్రశ్న మనం చూస్తే విలాస్ దేశ్ముఖ్ వాజ్ బోర్న్ ఆన్ 3rd February 1956. He has 6 acres of cultivable land. He has submitted a recommendation letter. Letter issued by the Panchayati Pradhan. He can pledge collateral of more than 8 lakhs. He doesn't have any unpaid loan from the bank అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇక్కడ విలాస్ దేశ్ముఖ్ అనేటువంటి ఇంకొక రైతు ఉన్నాడు. విలాస్ దేశ్ముఖ్ అనేటువంటి రైతున్నాడు. ఈ వ్యక్తి ఎప్పుడు జన్మించాడంట? ఫిబ్రవరి 3వ తేదీ 1956. 1956 అంటే 55 తర్వాతే కదా. 55 తర్వాత కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క వయసు మనకి ఎంత ఉంటుంది? 50 లోపలే ఉంటుందా? 50 సంవత్సరాల కన్నా తక్కువే ఉంటుందా? 55 సంవత్సరాల కన్నా వెనక కనుక పుట్టుంటే అప్పుడు ఆ వ్యక్తి యొక్క వయసు 50 సంవత్సరాలు మించిపోతుంది. అదే 55 సంవత్సరాల తర్వాత అనుకోండి 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటుంది. అవునా కాదా? ఎస్. ఈ వ్యక్తి యొక్క వయసు 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉంది కాబట్టి వయసుకు సంబంధించినటువంటి 3వ కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అయింది. తర్వాత మనం చూసామనుకోండి నెక్స్ట్ కండిషన్. ఈ వ్యక్తి అతనికి సాగు చేయడానికి వీలైన 6 ఎకరాల భూమి ఉందంట. 6 ఎకరాల భూమి. ఇక్కడ ఎంత కావాలి మనకు? సాగు భూమికి సంబంధించినటువంటి కండిషన్ మొదటి కండిషన్ కదా. 6 ఎకరాలు ఉంది కాబట్టి ఈ కండిషన్ మనకు సాటిస్ఫై అవుతుందా లేదా? ఎస్. ఓకే. తర్వాత మనం చూస్తే పంచాయతీ ప్రధాన్ నుండి రికమెండేషన్ లెటర్ను అతను సమర్పించాడు. అంటే 5వ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది ఈ వ్యక్తికి. అతను 8 లక్షల కంటే ఎక్కువ హామీ చూపించగలడు. అతను 8 లక్షల కంటే ఎక్కువ హామీ చూపించగలడు. మనకి ఎంత కావాలి? 8 లక్షలు చూపించగలిగితే చాలు అనమాట. 8 లక్షల కన్నా ఎక్కువ చూపించినా సంతోషమే బ్యాంకు వాళ్ళకి. తర్వాత మనం చూస్తే గతంలో బ్యాంకుకు చెల్లించవలసిన ఎలాంటి లోన్లు కూడా అతనికి పెండింగ్లో లేవు. పెండింగ్ లోన్లు బకాయిలు వచ్చేసి లేవంట. అంటే మనకు వచ్చేసి ఇక్కడ 4వ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుందా? ఎస్. మొదటి కండిషన్ సాటిస్ఫై అయింది, 2వ కండిషన్ సాటిస్ఫై అయింది, 3వ కండిషన్, 4వ కండిషన్, 5వ కండిషన్. మినహాయింపులతో సంబంధం లేకుండా 5 ప్రధానమైనటువంటి కండిషన్లు ఇక్కడ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఈ వ్యక్తికి లోన్ అనేది ఇవ్వచ్చా లేదా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. కాబట్టి ఆప్షన్ అనేది ఏమవుతుంది? అడ్వాన్సు లేకపోతే లోన్ కనుక గ్రాంట్ చేయబడితే అంటే ఇవ్వబడితే అన్నట్టు అనమాట. కాబట్టి ఏ ఆప్షన్లో ఉందో చూడండి, ఆప్షన్ డీలో. కాబట్టి ఈ 8వ ప్రశ్నకి సరైన జవాబు అంటే ఆప్షన్ డీగా మనం తీసుకోవచ్చా లేదా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఏమిచ్చాడు ఇక్కడ? 9వ వ్యక్తి యొక్క ఇంకొక రైతు యొక్క డీటెయిల్స్.
Rishi Thakur was born on 5th June. Rishi Thakur was born on 5th June 1957. He has obtained a recommendation letter from the Panchayati Pradhan. He has 8 acres of cultivable land and can pledge collateral of 8 lakhs in addition to his fixed deposit of 6 lakhs. He has an outstanding loan of 4 lakhs అని చెప్పి అంటున్నాడు అనమాట. సో రిషి ఠాకూర్ అనేటువంటి వ్యక్తి జూన్ 5వ తేదీ 1957 జన్మించాడు. 1957 జన్మిస్తున్నాడు అంటే 1955 తర్వాతే కదా. 1955 తర్వాత జన్మిస్తున్నారంటే 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసే కదా ఉంటుంది. ఎస్, మనకు కావాల్సింది కూడా అదే కదా. 50 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి, కానీ 50 సంవత్సరాలు మించకూడదు అని కదా మనకు కండిషన్ ఇచ్చాడు. ఎస్, సో కాబట్టి వయసుకు సంబంధించినటువంటి కండిషను సంతృప్తిపరచబడుతుంది. సో తర్వాత మనం చూసామంటే అతను పంచాయతీ ప్రధాన్ నుండి రికమెండేషన్ లెటర్ పొందాడు. పంచాయతీ ప్రధాన్ నుంచి రికమెండేషన్ లెటర్ పొందాడంట. సో కాబట్టి 5వ కండిషన్ కూడా కరెక్టేను. ఓకే, సో అంటే సాటిస్ఫై అవుతుందన్నమాట. సో తర్వాత మనం చూస్తే అతనికి 8 ఎకరాల సాగు భూమి ఉన్నది. అతనికి వచ్చేసి 8 ఎకరాల సాగు భూమి ఉందంట. సాగు భూమి ఎంత ఉండాలి? 5 ఉంటే చాలు. ఇక్కడ 8 ఉంది కాబట్టి సాగు భూమికి సంబంధించినటువంటి మొదటి కండిషన్ కూడా సంతృప్తిపరచబడింది. సో తర్వాత అతనికి బ్యాంకులో 6 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉందంట. ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కడ ఉంది? 4వ కండిషన్ కనుక సాటిస్ఫై కాకపోతే అప్పుడు ఫిక్స్డ్ సో డిపాజిట్ అంటే మినహాయింపు కండిషన్ అనమాట. 4వ కండిషన్కి మినహాయింపు బి కదా. సో 6 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉందంట. సో 6 లక్షలు ఓకే. సో 6 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నది మరియు అతను 8 లక్షల వరకు హామీ చూపించగలడు. హామీ కండిషన్ కూడా ఓకేనమాట. అతను గతంలో 4 లక్షల లోను ఇంకనూ బ్యాంకుకు బకాయి ఉన్నాడు. బకాయి ఎంత ఉందంట? సో బకాయిలు వచ్చేసి బకాయికి సంబంధించినటువంటి కండిషన్ ఫెయిల్ అవుతుంది. బకాయిలు ఉండకూడదు, కానీ బకాయిలు ఉన్నాడనమాట. 4 లక్షలు ఉన్నాడు. సో 4 లక్షలు ఉన్నాడు. సో బకాయిలు కనుక ఉంటే దానికి సంబంధించినటువంటి మినహాయింపు ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్ కనీసం 4 లక్షలు ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? 6 లక్షలు ఉంది కాబట్టి ఈ వ్యక్తికి మనకు 4వ కండిషన్కి సంబంధించినటువంటి మినహాయింపు కండిషన్ మనకు సాటిస్ఫై అవుతుందా లేదా? ఎస్. సో కాబట్టి ఈ వ్యక్తిని మనము బ్రాంచ్ మేనేజర్, బ్యాంకు జనరల్ మేనేజర్కి రెఫర్ చేయాలా లేదా? ఎస్. ఎప్పుడు ఒక్క 4వ కండిషన్ తప్ప మిగతావన్నీ సాటిస్ఫై అయ్యి 4వ కండిషన్కి సంబంధించినటువంటి మినహాయింపు కండిషన్ బి కనుక మనకు సాటిస్ఫై అయితే అప్పుడు మనము ఆ వ్యక్తిని సో బ్యాంకు జనరల్ మేనేజర్కి మనం రెఫర్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ చూడండి ఆన్సర్ అనేది ఏం తీసుకోవాలి? ఓకే, సో బ్యాంకు జనరల్ మేనేజర్కి రెఫర్ చేయాలి. సో ఏ ఆప్షన్లో ఉందో చూడండి. సో బ్యాంక్ జనరల్ మేనేజర్ దృష్టికి 3Cకి వెళ్ళవలసి వస్తే అంటే సెకండ్ ఆప్షన్ కదా, బి కదా. ఓకే, సో కాబట్టి ఈ ప్రశ్నకి సరైన జవాబు బి అయిపోతుంది. సో ఒక 4వ కండిషన్ తప్ప మిగతావన్నీ కూడా సాటిస్ఫై అవుతున్నాయి. 4వ కండిషన్లో కూడా మనకు సో ఈ మినహాయింపు కండిషన్ మనకు సాటిస్ఫై అయింది కాబట్టి ఈ మినహాయింపు కండిషన్ సాటిస్ఫై అయితే ఎవరికి రెఫర్ చేయాలి? ఓకే, సో బ్యాంకు జనరల్ మేనేజర్కి రెఫర్ చేయాలి. కాబట్టి మనం ఆన్సర్ ఏం తీసుకోవాలి? బి అనేటువంటి ఆప్షన్ మనము తీసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాతి ప్రశ్న మనం చూసినట్లయితే ఓకే, సో 10వ ప్రశ్న ఏమిచ్చాడు? విక్రమ్ తోమార్. ఓకే, సో విక్రమ్ తోమార్ హ్యాస్ 7 acres of cultivable land. He has obtained a recommendation letter from the Panchayati Pradhan. He doesn't have any unpaid loan from the bank. He grows 2 crops in his entire land. He can produce collateral of more than 6 lakhs అని చెప్పి అంటున్నాడు. సో చూద్దాం, ఇదే ఇన్ఫర్మేషన్ మనం తెలుగులో చూద్దాం. విక్రమ్ తోమార్కు 7 ఎకరాల సాగు భూమి ఉన్నది. ఓకే, సో 7 ఎకరాల సాగు భూమి ఉందంట. అంటే సాగు భూమికి సంబంధించినటువంటి కండిషన్ మనకు సాటిస్ఫై అయిందా లేదా? ఎస్. తర్వాత మనం చూస్తే ఓకే, అతను పంచాయతీ ప్రధాన్ నుండి రికమెండేషన్ లెటర్ తెచ్చాడు. పంచాయతీ ప్రధాన్ నుంచి రికమెండేషన్ లెటర్ వచ్చేసి తీసుకొచ్చాడు అనమాట. ఓకే, 5వ కండిషన్ సాటిస్ఫై అయింది. గతంలో అతనికి బ్యాంకులో ఎలాంటి లోన్లు కూడా పెండింగ్లో లేవు. సో అంటే 4వ కండిషన్ మనకు సాటిస్ఫై అయింది. ఓకే, బకాయిలకి సంబంధించి అతను తన మొత్తం సాగు భూమిలో 2 ఎకరాల పంటను పండిస్తాడు. ఓకే, సో 2 ఎకరాల పంటను పండిస్తాడు. ఇదేంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో 2 ఎకరాల ఓకే సో పంటను పండిస్తాడు. తర్వాత 6 లక్షలకు పైబడి అతను హామీ చూపించగలడు. 6 లక్షలకు పైబడి హామీ చూపించగలడు. ఇక్కడ ఎంత హామీ చూపించాలి? 8 లక్షలు చూపించాలి. కానీ ఇక్కడ ఎంత చూపిస్తున్నాడు? 6 లక్షలు. అంటే 2వ కండిషన్ ఫెయిల్ అయిపోతుందా? ఎస్. ప్రధానమైనటువంటి కండిషన్స్లో మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, వయసుకు సంబంధించి అతని యొక్క వయసు 50 సంవత్సరాల లోపల ఉందా అనేది మనకు చెప్పలేదు. తర్వాత వచ్చేసి 2వ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్పచ్చు? డేటా అనేది కంప్లీట్గా ఉందా?
మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి మనకు మొత్తం డేటా అనేది ఇక్కడ ఇచ్చాడా? లేదు. వయసు ఎంతో చెప్పలేదు. ఇక్కడ రెండో కండిషన్ వచ్చేసి ఫెయిల్ అయింది. అంటే సరిపడినటువంటి డేటా మనకు లేదని మనం చెప్పచ్చా లేదా? ఎస్. అంటే నిర్ణయం తీసుకోవడానికి సరిపడినటువంటి డేటా మన దగ్గర సమాచారం అనేది లేదు అనేటువంటి ఆప్షన్ తీసుకోవాలి. ఎక్కడుందో చూడండి. If the data provided is not adequate to take a decision, then what is the option we have to take? So C అన్నమాట. అంటే నిర్ణయం తీసుకోవడానికి సరిపడా సమాచారం కనుక లేకపోతే అప్పుడు మనం C అనేటువంటి ఆప్షన్ని ఎంచుకుంటాము. సో కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన జవాబు అంటే C అనేటువంటి ఆప్షన్ని తీసుకోవాలా లేదా? ఎస్. సో కాబట్టి Cని ఈ క్వశ్చన్కి ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం.